వల్లభనేని వంశీ ఏమయ్యాడు? ఎక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడా? మనకి బెయిల్ వచ్చినట్టే రానట్టే కూడా తెలియదు పాపం. కొడాల వెంకటేశ్వరరావుకి అయితే ఎన్నాళ్ళకైనా తీరని గుండు జబ్బు చేసింది పాపం. పెద్ద ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. అందరూ ఏమంటారు? రెడ్ బుక్ భయం అంటారు. నేను ఇట్లా రెడ్ బుక్లో మన పేజ్ 1వ పేజ్లో ఉందా, 10వ పేజ్లో ఉందా, 100వ పేజ్లో ఉందా, అసలు రెడ్ బుక్లో ఉందో లేదో కూడా తెలియకుండా రెడ్ బుక్ భయం అంటారు. పేరెన్నానికి ఇలాగే జరగలేదు కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద గోడౌన్ ఉన్నప్పుడు దాంట్లో బియ్యం స్టాక్ అంతా దొంగలిచ్చి పెట్టిన దానిపై కేసు పైన చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద వెళ్ళటం ఏంటని చెప్పి వదిలేయటం తప్పుగా అవలా? ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ జనాలకి ఇచ్చి ఉమెన్ పైన ఏం వెళ్తా ఉంటే తప్పుగా వెళ్ళా? మీరు సాఫ్ట్ కార్నర్ ఇస్తారు సార్, ఇచ్చిన తర్వాత రప్ప బ్యాచ్ అందరేంటి? వీళ్ళు వాగుతారు పోతారు, ఏం పర్లేదు. కానీ ఇది ఆదర్శంగా తీసుకుని ఎవడన్నా వెళ్ళి రేపు ఎవరికైనా హాని కలిగించుంటే మానసికంగా అవనండి, వర్బల్లీ, ఓరల్లీ, వాట్ ఎవర్ మీన్స్, ఆర్ లిటరలీ బై ఎనీ సెన్స్, ఇఫ్ దే ఆర్ హార్మ్ బై దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇన్స్పైర్డ్ జింగోయిజమ్స్ అండి ఇవన్నీ, ఒక రకమైన ఇజమ్స్ ఇవి. ఇప్పుడు గాంధీ గారిని చూసి పాజిటివ్ వేలో వెళ్తాం, పేరినని లాంటి వాళ్ళని చూసి నెగిటివ్ వేలో వెళ్ళే వాళ్ళు ఉండరా? నెక్స్ట్ మేమే వస్తాం పవర్లోకి అని చెప్పి విడుదల రజనీకి కూడా ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారుగా. 1-2 ఫాలోవర్లు ఉండరా? ఆ ఒక్కళ్ళిద్దరు పాడైపోతాయి. మాకేంటి విడుదల రజనీ ఉంది, మాకేంటి పేరునని ఉన్నాడు, మాకేంటి వల్లభనేని వంశీ ఉన్నాడు, మాకేంటి కొడాలి నాని ఉన్నాడు. వీళ్ళందరినీ చూసి పాడైపోతే మీరు ఆపేది